గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఇక నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో మనకి మొదటిగా ఫ్రంట్ పేజ్ లో మనకి ఇచ్చారు, 4వ పారిశ్రామిక విప్లవానికి హైదరాబాదే కేంద్రంగా ఉండబోతోంది అనేది ఇచ్చారు. కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక సుస్థిర అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. అలాగే ఐటీసీ సీఎండి సంజీవ్ పురి ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్రం పైన అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే బడ్జెట్ కు లైన్ క్లియర్ అంటూ కూడా మెయిన్ ప్రధాన వార్తగానే ఇచ్చారు. ఇది కూడా ఇంకా సంయుక్త సమావేశానికి గవర్నర్ కూడా అనుమతించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో డీటెయిల్స్ చూద్దాం. మన డీటెయిల్స్ చూస్తే 4వ పారిశ్రామిక విప్లవానికి హైదరాబాదే కేంద్రంగా ఉండబోతుంది. సుస్థిర అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ ఉండబోతుంది. అలాగే ఐటీసీ సీఎండి సంజీవ్ పురి ప్రశంసల వర్షం కురిపించారు ఈ విషయంలో అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా మనం చూస్తే వయోవృద్ధులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలి అనేది కూడా ఇక్కడ మనకు ఒక మ్యాటర్. అయితే సీఎం కువైలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చారు. రాజ్భవన్ ను రాజకీయ కేంద్రాలుగా మార్చొద్దు అంటూ సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కూడా కొన్ని ప్రసంగాలు చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని చెప్తూ ఉన్నారు, ఆయన కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్తూ ఉన్నారు. రాజ్భవన్ అనే దాన్ని రాజకీయ కేంద్రాలుగా మార్చొద్దు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కొన్ని ప్రసంగాలలో ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా మనం చూడొచ్చు. సో మరొక విషయం చూసుకున్నట్లయితే జాతీయవాదంతో మోసాన్ని దాచలేరు అంటూ చెప్తున్నారు. ఇక దేశ భవిష్యత్ అంతా కూడా అదానీ గ్రూప్ అడ్డంకిగా మారింది అనేది కూడా తెలుసు. దేశ భవిష్యత్ ఏదైతే ఉందో అది అదానీ గ్రూప్ కి అడ్డంగా మారిపోయింది. ఇంకా జాతీయవాదంతో మోసాన్ని ఎవ్వరు కూడా దాచలేరు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చూస్తే జాతీయవాదం ముసుగులో దేశాన్ని దోచుకుంటుంది ఎవరు? హిడెన్బర్గ్ పరిశోధక సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక హిడెన్బర్గ్ అక్కసు కక్కుతుందంటూ మరి తొలుత అదానీ గ్రూప్ ఆరోపణ చేసింది. ఇక 413 పేజీలతో దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. 413 పేజీలతో ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ హిడెన్బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా మనకి ఇచ్చారు. ఇక డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూసుకోవచ్చు, పేపర్ 7లో కూడా చూసుకోవచ్చు అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే జాతీయవాదం అనే దాన్ని చూసుకుంటే మోసాన్ని ఎవరు కూడా దాచలేరు. ఇప్పుడు దేశ అభివృద్ధి అంతా భవిష్యత్ అంతా కూడా అదానీ గ్రూప్ అనేది అడ్డంకిగా మారింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి కుప్పకొల్పిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం పేపర్ 7లో ఇంకా చూడొచ్చు. సో మనం వెలుగు పేపర్ చూద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంకా తలంచిన సర్కార్ అంటూ ఇచ్చారు మనకి వెలుగు పేపర్ లో. అలాగే ఇంకా దేనికి ఏంటని మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా గవర్నర్ పై హైకోర్టుకి ఎక్కి బొక్క బోర్ల పడ్డారు అంటూ ఇచ్చారు. ఇక కొద్ది గంటల్లోనే పిటిషన్ విత్ డ్రా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గవర్నర్ స్పీచ్ తోనే అసెంబ్లీ ఉంటుందని హామీ ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు గవర్నర్ స్పీచ్ ఉంటుందా ఉండదా అనేది ఒక సస్పెన్స్, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం మనకు ఒక లైన్ క్లియర్ అయిపోయినట్లుగా. సో మనకి నమస్తే తెలంగాణలో అదే ఇచ్చారు, వెలుగులో కూడా మనకి అదే ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే గతంలో జరిగినవి రిపీట్ కానియబోమని కూడా ఒక నివేదన సమర్పించినట్లుగా మనకి ఇచ్చారు. చూడొచ్చు మనం దాన్ని. ఇంకా చూసినట్లయితే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీష్ రావు అలాగే ప్రశాంత్ రెడ్డి అత్యవసర భేటీలో కూడా వాళ్ళంతా సమావేశమై ఈ విషయాలన్నిటి గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే అనంతరం గవర్నర్ ను కూడా కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇతర అధికారులు. అయితే వీళ్ళంతా కూడా చర్చించుకున్న తర్వాత మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ వీళ్ళంతా కూడా ఒక దగ్గర కలుసుకుని వాళ్ళంతా కూడా మాట్లాడుకుని ఆ భేటీ అనంతరం మళ్ళీ తర్వాత గవర్నర్ ను కలిశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర అధికారులు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో వాళ్ళంతా కూడా మరి గవర్నర్ ని కలిసినప్పుడు వారికి పుష్పగుచ్చాన్ని అందించి గౌరవంగా వారిని ఆహ్వానించి మాట్లాడడం జరిగింది. ఇక 6న బడ్జెట్, 3న గవర్నర్ స్పీచ్ ఉండబోతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇప్పుడు గవర్నర్ స్పీచ్ ఎప్పుడైతే ఉంటుందో అది అయిపోయిన 2-3 రోజుల్లోనే ఇంకా బడ్జెట్ కూడా సమావేశాలు ఉండబోతాయి, బడ్జెట్ కూడా రిలీజ్ కాబోతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చేశారు.
అలాగే ఇంకా చూస్తే అసెంబ్లీ ప్రోరోగ్ గవర్నర్ స్పీచ్ పై కసరత్తు షురు అయిపోయినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తానికి అయితే తలొంచిన సర్కార్ అనేది తెలుస్తుంది. అంటే సర్కార్ అసలు ప్రసంగించడానికి అవకాశం ఇస్తుందా ఇవ్వదా అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా అవకాశం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ఇక్కడ మంత్రి కేటీఆర్ స్పందిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి అనేది చూసినట్లయితే వాళ్ళతో దేశానికి ఏం ఉపయోగం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. మరి అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక రాజ్భవన్ ను రాజకీయ వేదికగా మార్చొద్దు అంటూ కూడా చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నోళ్ళు రాజకీయ వ్యాఖ్యలు మానుకుంటే మంచిది అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఒకంత ఫైర్ అయినట్లుగా మనకి తెలుస్తుంది. అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏముంది, అది ఎత్తేస్తే అయిపోతుంది కదా అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 3లో చూడొచ్చు. ఇంకా ఇక్కడ అదే విధంగా మంత్రి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇక గవర్నర్ ను అసెంబ్లీకి పిలిస్తే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటూ ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తున్నారు. కేసీఆర్ పై సంజయ్ ఫైర్ అవుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ కేటీఆర్ గవర్నర్ పై ఫైర్ అయ్యారు, కానీ ఇక్కడ బండి సంజయ్ వచ్చేసి కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. అసలు గవర్నర్ అసెంబ్లీకి పిలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి అంటూ ఆయన కూడా ఒకంత ఫైర్ అవుతున్నట్లుగా ఇచ్చారు. బద్నాం చేయబోయి భంగపడ్డారు మీరు, అంటే అసలు గవర్నర్ ప్రసంగమే ఉండకూడదు అనుకున్నారు, బదలాం చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు భంగపడ్డారు, బొక్కబోర్ల పడ్డారు, అందుకే మీరు ఇంతగా ఫైర్ అవుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పిన. అసలు అసెంబ్లీకి గవర్నర్ వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ కూడా బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే కేంద్రానికి లేఖ రాసిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంటూ కూడా ఇచ్చారు. అలాగే డిపిఆర్ ఎందుకు ఇయ్యాలి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తప్పులు కేసీఆర్ చేసి మోడీని కేంద్రాన్ని తిడుతూ ఉన్నారు అనేది కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. అంటే తప్పులు చేసేదంతా మంత్రి కేటీఆర్ అలాగే కేసీఆర్, కానీ తిట్టేది ఎవరిని, కేంద్రాన్ని, మోడీని. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అన్నట్లుగా మాత్రం బండి సంజయ్ ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక అబద్ధాలతో మోసం చేస్తున్నప్పుడు మీరు సర్పంచులతో పాటు అన్ని వర్గాలకు గోసపెడుతున్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు బండి సంజయ్. చూసినట్లయితే ప్రతి ఒక్కరిని మీరు మోసాలతోటి అబద్ధాలతోటే ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని చేసినట్లే మమ్మల్ని చేయాలని చూస్తున్నారు అంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ప్రతి వర్గాన్ని కూడా మీరు గోస పెడుతున్నట్లుగా అనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో కూడా మరో 20 తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ కూడా చేశారు. 20 తప్పుడు ప్రశ్నలు ఇచ్చారు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు సంబంధించి, వాటిల్లో కూడా ఒక 20 మార్కులు మీరు ఇప్పుడు అదనంగా కలపాలి అంటూ కూడా బండి సంజయ్ ఒక డిమాండ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే డీటెయిల్స్ మనం పేపర్ 3లో చూడొచ్చు. మొత్తంగా అయితే బండి సంజయ్ బద్నం చేయబోయి భంగపడ్డారు మీరు, అందుకే మీరు ఇప్పుడు ఎంతగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మీరు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మీకు ఎదురైంది. చేసే తప్పులన్నీ మీరు చేస్తూ ఉంటారు, కానీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు మోడీని మాట్లాడుతూ ఉంటారు, అసలు మీరు చేసినవన్నీ మీకు చూపిస్తూ ఉంటామని చెప్పేసి ఆయన కూడా ఒకంత ఫైర్ అయినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే అదానీ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు అంటూ ఇచ్చారు. 5 సెషన్లో 41% డమాల్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 41,000 లాస్ అయిపోతున్నట్లుగా అక్కడ ఇచ్చారు. ఇప్పటికే 1,000 కోట్ల నష్టం వచ్చినట్లుగా మనం ప్రతిరోజు చూస్తున్నాం. గత 3 సెషన్లలోనే 5.9 లక్షల కోట్లు తగ్గినటువంటి అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక రిచ్ లిస్ట్ లో 8వ ప్లేస్ కు పడిపోయిన అదానీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్స్ పేపర్ 11లో చూడొచ్చు, ఎందుకంటే భారీ నష్టాల్లో ఇప్పుడు కూరుకుపోయిన అదానీ షేర్స్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా మనం చూస్తే ఇంటర్ బోర్డు లో కూడా వాల్యుయేషన్ లొల్లి జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బోర్డు సెక్రటరీ అలాగే లెక్చరర్ల సంఘం నేత ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం మొదలవుతుంది అనేది అయితే మనకి వెలుగులో చూడొచ్చు. ఇంకా చూసి ఆన్లైన్ లో ఒకేసారి ఎక్కువ పేపర్లు దిద్దిస్తే నష్టం అవుతుంది అంటున్నటువంటి మధుసూదన్ రెడ్డి, కానీ ఇందులో నవీన్ మిట్టల్ పాత్రపై కూడా కొంత విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన. ముఖ్యమంత్రి అనుమతితో ఆన్లైన్ వాల్యుయేషన్ చేస్తున్నామన్న మిట్టల్. అలాగే ఇంకా మనం చూస్తే ఇక మాన్యువల్ వాల్యుయేషన్ తో డబ్బు సంపాదించే వారే వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా ఇక్కడ కొంతమంది అన్ని రకాలుగా చూసుకుంటే డబ్బు సంపాదించవచ్చు, ఇటు ఆన్లైన్ లో అయితే ఏ విధంగా ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. మొత్తంగా అయితే ఇంటర్ బోర్డు లో వాల్యుయేషన్ లో అయితే ఎక్కువగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరి లాభాలు వాళ్ళ కోసం, ఎవరి స్వలాభాల కోసం వాళ్ళు చూసుకుంటే ఈ లొల్లి అంతా కూడా జరుగుతుంది అనేది అయితే ఇచ్చారు. సీసీ కెమెరాలు ట్యాపరింగ్ చేశారంటూ కూడా మధుసూదన్ రెడ్డిపై కొంత కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే డీటెయిల్స్ మనం పేపర్ 2లో
కూడా చూడొచ్చు. అయితే మొత్తంగా అయితే బోర్డు సెక్రటరీ లెక్చరర్ల సంఘం నేత మధ్య మాత్రం వివాదం అనేది ముదురుతూ ఉంది రోజు రోజుకి అనేది ఇచ్చారు. ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ లొల్లి అనేది ఇచ్చారు మనకి. సో ఇంకా మనం చూస్తే ఇక నేటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవబోతుంది అంటే ఉభయ సభలకు ఉద్దేశించి తొలిసారి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇక రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనేది ఇచ్చారు. బడ్జెట్ కి సంబంధించి పేపర్ 9లో మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా మొత్తంగా అయితే ఇప్పుడు ఈ బడ్జెట్ కి సంబంధించి ఇక అటు గవర్నర్ ఇటు రాష్ట్రపతి ముర్ము ఇటు నిర్మలా సీతారామన్ అందరినీ ఉద్దేశించి కూడా మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రేపు 3న బడ్జెట్ కు సంబంధించి సమావేశాలు జరుగుతాయి. అలాగే ప్రసంగించబోతున్నారు గవర్నర్. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే బడ్జెట్ అంతా కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రాలన్నీ కూడా ఒకంత ఎదురు చూపులతో ఉన్నారు. ఇదొక టెన్షన్ అనే చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానిపై. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు కేంద్ర ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తక్కువే ఉన్నాయంటూ వాటి స్థానంలో కొత్తవి తెస్తామంటూ నితిన్ గడ్కరీ చెప్పడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 9లో చూడొచ్చు. సో మనం మరొక పేపర్ చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధాన వార్తగా అయితే మోసమే అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా దిగొచ్చిన సర్కార్ అంటూ మరొక ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే అదానీ గ్రూప్ కి సంబంధించి మోసంతోనే పోతుంది అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ప్రపంచంలోని అత్యంత శ్రీమంతుల్లో ఒకరు అయినటువంటి అదానీ గ్రూప్ షేర్స్ కు సంబంధించి ఈ విషయం మోసం చేశారు కాబట్టి మోసంతోనే పోతుంది అనే విధంగా మనకి ఇక్కడ అదానీ గ్రూప్స్ గురించి ఇచ్చారు. అలాగే దిగొచ్చిన సర్కార్ హైకోర్టు సూచన మేరకు గవర్నర్ తమిళసైతో రాజీ కుదుర్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గవర్నర్ తో అసలు ఉపయోగం ఏంటి అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా కొంత గమనార్హం. అది చూడొచ్చు. అది కూడా అసలు ఆ గవర్నర్ తో పని ఏంటి, గవర్నర్ వ్యవస్థతో ఉపయోగం ఏంటి అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉంది. సో చూసినట్లయితే ఇంకా సర్కార్కి అయితే మొత్తంగా షాక్ మీద షాక్ తగులుతున్నట్లుగానే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మనం. చూస్తే ఇంకా హైకోర్టు సూచన మేరకు గవర్నర్ తమిళసైతో రాజీ కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పారు. ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించడం ద్వారానే ఇది సాధ్యమైంది అంటూ కూడా మనకు తెలుస్తుంది. గవర్నర్ కార్యాలయంతో ప్రభుత్వ చర్చలు ఫలప్రదంగా జరిగాయి. ఇక రాజీతో ప్రభుత్వ పిటిషన్ ముగించిన హైకోర్టు అంటూ కూడా హైకోర్టుకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేసులో ఉన్న అంశాలపై వ్యాఖ్యానానికి నిరాకరించారు. అలాగే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదు అంటూ చెప్తున్నారు. గవర్నర్ పై వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్న దుష్యంత్ దవే అనేది కూడా ఇచ్చారు. ఇక గవర్నర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం అంటూ దుష్యంత్ దవే న్యాయవాది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయితే మంత్రి ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు ఇంకా అలాగే కేసీఆర్ వీళ్ళంతా కూడా రాజ్భవన్ లో మరి వాళ్ళంతా కూడా అత్యవసర భేటీ అనంతరం గవర్నర్ ని కలిసినట్టుగా మనం ఇంతకు ముందు పేపర్లోనే చూసుకున్నాం. సో ఇప్పుడు కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా కలిసి భేటీ అయిన తర్వాత మరి వాళ్ళంతా ఒక మాట మీదకి వచ్చినాక వాళ్ళు పుష్పగుచ్చాలతోటి గవర్నర్ని ఆహ్వానించి మరి ప్రసంగానికి కూడా ఆవిడని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. సో మనం మరొక విషయానికి వచ్చినట్లయితే అసలు గవర్నర్ తో ఉపయోగం ఏంటి అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ విషయాలు కూడా మనం చూసినట్లయితే చూద్దాం వివరాలు. ఇంకా ఆ వ్యవస్థతో అసలు దేశానికి ప్రయోజనం ఏముంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా అదే బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టినదే కదా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. బానిస పోవాలన్న ప్రధాని మోదీ. ఇంకా చూసినట్లయితే ఈ వ్యవస్థను రద్దు చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఈ వ్యవస్థ అవసరం లేదు, మీరు రద్దు చేస్తారా అంటూ చెప్తున్నారు. రాజ్యాంగ పదవుల్ని గౌరవిస్తాం, వారు హుందాగా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు అన్నట్లుగా ఒకంత మరి కించపరిచే విధంగానే మాట్లాడుతున్నారు. గవర్నర్ అంటే హుందాగా ఉండాలి కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా మనం చూసినట్లయితే రాజ్భవన్ రాజకీయ కేంద్రంగా మార్చుతున్నారు, అలా మార్చకండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే గల్లీలో కాదు ఢిల్లీలో నిలదీయండి అంటూ బీజేపీ ఎంపీలకు హితవు పలుకుతున్నారు. మీరు వచ్చి గల్లీలో నిలదీస్తున్నారు ప్రతి ఒక్కరిని, కానీ గల్లీలలో కాదు, మీరు వచ్చి ఫస్ట్ ఢిల్లీలో మాట్లాడండి, ఢిల్లీలో మీ ప్రతాపం చూపించండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మంత్రి కేటీఆర్. ఇంకా చూసినట్లయితే ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు లేఖ కూడా రాసినట్లుగా తెలుసు. రైల్వే మంత్రి వైష్ణవ్ కి కూడా ఒక లేఖను రాశారు మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.
సో ఏదేమైనప్పటికీ కూడా గవర్నర్కు సంబంధించి మాత్రం మంత్రి కేటీఆర్ ఇది అవసరమా, బ్రిటిష్ పాలనలా ఉంది ఇది అనేది మాత్రం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా మోసమే అనేది చూసినట్లయితే ప్రపంచంలోని అత్యంత శ్రీమంతులు ఒక్కరు చేసినా సరే అదానీ గ్రూప్ది ముమ్మాటికి వ్యవస్థ దోపిడీ అనే మాత్రం మనం చెప్పొచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇక ఈ కారణంగానే భారతదేశ భవిష్యత్ అంతా కూడా మనకు మస్కబారిపోయింది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎల్ఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, మరి ఎన్నో వేల కోట్ల నష్టంతో ఎంతో నమ్మకంతో అందులో షేర్లో కలిసినందుకు మరి వాళ్ళిద్దరిని కూడా అసలు ఇందులోకి అదానీ గ్రూప్ లోకి నెట్టింది ఎవరు అనేది చూసినట్లయితే ప్రధాని మోదీయే కదా అంటూ రాష్ట్రాలు కూడా మరి ఒకంత ధ్వజం ఎత్తుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు అనేక షేర్లు పెట్టి కూడా మోసపోయింది. ఇప్పుడు ఇదంతటికీ కారణం ఎవరు అసలు అనేది కూడా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. ఇంకా అలాగే జాతీయవాదం ఓ ముసుగులా కనిపిస్తుంది తప్ప ఇది న్యాయంగా ఎక్కడ వెళ్ళినట్లు లేదు. నిజాలకు పాతరేసేసి ఎత్తుగడ వేస్తున్నారు అనేది కూడా చూస్తూ 62 ప్రశ్నలకు జవాబులే లేవు అంటూ విరుచుకుపడిన హిడెన్బర్గ్. 62 ప్రశ్నలు అడిగితే కనీసం అందులో ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. 413 పేజీలలో క్వశ్చన్స్ అన్నిటినీ కూడా 400 పేజీలలో రాశాము, కానీ ఒక్క పేజీలో కూడా ఆన్సర్ లేదు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా హిడెన్బర్గ్ వివరించినట్లుగా మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే అదానీ గ్రూప్ షేర్లలో ఆగని నష్టాలు అయితే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాయి. ఒక రోజుకు వేల కోట్లలో నష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు ఇది జరుగుతుంది, అసలు ఇదంతటికీ కారణం ఏంటి అనేది ఇంకా మనకి తెలియాల్సిన విషయం ఉంది. సో పేపర్ 16లో మాత్రం, పేపర్ 11లో మాత్రం దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చెప్పుకోవాలంటే అదానీ షేర్లలో కలిసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తిగా నష్టపోయారు. ఆ షేర్స్ అన్ని కూడా కుప్పకూలిపోయాయి, డమాలైపోయాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మోసంతో చేస్తూ వచ్చారు కాబట్టి అంత మోసంతోనే పడిపోతుంది అనేది మరొక వార్తగా చూడొచ్చు మనం. సో ఇంకా మనం చూస్తే లౌకికవాద పరిరక్షణే జోడో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దేశ ప్రజల కోసమే యాత్ర చేశాను అంటూ రాహుల్ గాంధీ చెప్పడం చూడొచ్చు మనం. దేశ పునాదులను ధ్వంసం చేసే సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడాలి మనమంతా కూడా అంటూ రాహుల్ స్పీచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మనం చూస్తే బీజేపీ నేతలు కాశ్మీర్లో ఇలాంటి యాత్ర చేపట్టలేకపోయారు అనేది కూడా మరి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూస్తే ఎందుకంటే బీజేపీ వాళ్ళకి అక్కడ ఎందుకు వాళ్ళు ప్రసంగించలేకపోయారు అనేది చూసుకుంటే వారికి భయం అనేది ఉంది. రాహుల్ గాంధీ ధ్వజం, అలాగే శ్రీనగర్ లో మంచు వర్షంలోనే జోడో యాత్ర ముగింపు సభ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పిసిసి కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కూడా చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. చావనైనా చేస్తా గానీ బీజేపీతో మళ్లీ కలవను అంటూ బీహార్ సీఎం నితీష్ స్పష్టీకరణ అంటూ ఇచ్చారు. ఒకవేళ నేను ఏదైనా చేస్తానేమో కానీ మళ్ళీ ప్రాణం ఉంటే మాత్రం బీజేపీతో కలవను అంటూ నితీష్ గడ్కరీ బీహార్ సీఎం చెప్పడం గమనార్హం. సో డీటెయిల్స్ మాత్రం పేపర్ 2లో చూసుకోవచ్చు మనం. అలాగే ఇంకా చూస్తే పాక్ మసీదుపై దాడి చేశారు, తనను తాను పేరు చేసుకున్న తాలిబాన్ అంటూ ఇక చూడొచ్చు. అక్కడ ఎక్కువగా ప్రాణ నష్టం కూడా జరిగినట్లుగా మనం చూడొచ్చు. 61 మంది దుర్మరణం చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇలాంటివన్నీ మరి పాక్ మసీదుపై దాడి చేయటం, అలాగే 150 మందికి పైగా గాయాలయ్యాయి. కూలిన గోడలు కొన్ని శిథిలాల మీద పడిపోయాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ శిథిలాల కింద మృతదేహాలు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక త్రుటిలో తప్పించుకున్న జిల్లా ఎస్ఏ, అలాగే హై సెక్యూరిటీ మసీదులో ఇలాంటి దుశ్చర్య జరగడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 33 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. పాక్ మళ్ళీ మాజీ ప్రధాని ఇమ్రాన్ సంచలన నిర్ణయం ప్రకటించారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదేమైనప్పటికీ పాక్ మసీదుపై జరిగిన జాడి మాత్రం తనను తాను పేల్చేసుకున్న తాలిబాన్ ఇంకా తనతో పాటు అనేక మందిని మరి తీసుకుపోయినట్లుగా తెలుస్తూ ఉంది. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు. అలాగే గోదావరికి ట్రైబ్యునల్ కేంద్రాన్ని అడగనున్న ఏపీ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా నీటి వాటాలు తేలేదాకా తెలంగాణ GPRలు తేల్చొద్దు అంటూ ఇచ్చారు. గోదావరి నది యాజమాన్యం బోర్డుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక లేఖను అందించారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనపడుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే రాజులా బతికే బిచ్చగాడినయ్యా అంటూ ఇక్కడ మనకు ఒక విషయాన్ని చూడొచ్చు. ఇంకా సర్పంచ్ల ఆత్మహత్య యత్నం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మీడియాలో చూస్తే మీడియాతో తమ గోడు వెళ్లబోసుకుంటున్న నందిపేట సర్పంచ్ వాణి, అలాగే ఆమె భర్త తిరుపతి ఇద్దరు కూడా అక్కడ మరి
ఇప్పుడు బిచ్చగాళ్ళలా బతుకుతున్నాం మేము అంటూ వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ భర్త ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 14లో చూడొచ్చు. మొత్తం కలెక్టరేట్ లోని వాళ్ళు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక అప్పులు తెచ్చి పనులన్నిటినీ చేశాం కానీ మాకు తిరిగి ₹1 కూడా రావటం లేదని వాళ్ళు మనస్తాపం చెందారు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి అలాంటివి జరగకుండా మాకు రావాల్సినవి మాకు ఇప్పించండి అనే విధంగా మాత్రం ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మరి ఇంకొక మళ్ళీ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే ఈనాడులో కూడా మనకి ప్రధాన వార్త అంటే రాజ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వం రాజీ అనేది మనకి ప్రధాన వార్తగా ఇవ్వచ్చు. 6న రాష్ట్ర బడ్జెట్ అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో 3న గవర్నర్ ప్రసంగం ఉంటుంది అనేది మనకి ప్రతి పేపర్ లో కూడా యాజిటీస్ గా ఇచ్చారు. ఇక అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం ఉండబోతుంది. మంత్రి వివరణతోనే పెండింగ్ ఉంది అంటూ ఇచ్చారు. బిల్లుల పరిష్కారానికి ఆమోదం. హైకోర్టులో పిటిషన్ నేపథ్యంలో ఇంకా ఇరుపక్షాల అంగీకారం అంటూ ఇచ్చారు. పిటిషన్ పై విచారణ కూడా కొంత మూసివేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే రాజ్ భవన్ ను రాజకీయాలకు కేంద్రంగా మార్చడమా అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అంటే రాజ్ భవన్ అనేది అసలు రాజకీయాలకు అడ్డాగా మారిపోతుంది అనేది ఆయన ప్రతి పేపర్ లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. రాజ్ భవన్ ని రాజకీయాలుగా మార్చొద్దు అనేది. ఇంకా ఏమనంటే అసలు గవర్నర్ అనేది వ్యవస్థ అవసరమా అసలు రాష్ట్రాలలో అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దానివల్ల అసలు ఉపయోగం ఏముంది, అదంతా ఒక బ్రిటిష్ పాలనలా కొనసాగుతుంది కదా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారు. అలాగే మనకి ప్రతి పేపర్లో కూడా యాజిటీస్ గా అదే క్వశ్చన్ తోటి కేటీఆర్ ముందుకు వస్తూ ఉన్నారు. సో చూద్దాం ఇక్కడ కూడా మనం ఈనాడులో గవర్నర్ వ్యవస్థను మోదీ అలానే వాడుకుంటున్నారు అంటూ ఇచ్చారు. ముఖ్యమంత్రికి నీతులు చెప్పి ప్రధానిగా తుంగలో తొక్కేశారు అంటూ ముఖ్యమంత్రులకేమో నీతులు చెప్తున్నారు, మీరేమో తుంగలో తొక్కిన విధంగా ఉంటున్నారు అనేది మంత్రి కేటీఆర్ యొక్క ఉద్దేశం. అలాగే రైల్వే ప్రాజెక్టులో రాష్ట్రానికి అన్యాయం చేశారు అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇంకా మనం చూస్తే రాష్ట్ర భాజపా ఎంపీలు గల్లీలో కాదు ఢిల్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరంతా వచ్చి గల్లీలలో ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మీరు వెళ్ళి ఫస్ట్ ఢిల్లీలో మాట్లాడి అప్పుడు తెలుస్తుంది మీ టాలెంట్ ఏంటో మీ సత్తా ఏంటో అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఇంకా అలాగే ఇంకా అందరి గురించి కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఇవన్నీ కూడా ఉద్దేశించి మాట్లాడడం ప్రతి ఒక్కరితో కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు అంటూ మరొక దగ్గర మనకి ఒక స్మాల్ ప్రధాన వార్తగానే ఇచ్చారు. చూడొచ్చు, హెడ్లైన్ ఇచ్చారు. మనం చూడొచ్చు, ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతుంది ద్రౌపది ముర్ముది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఆ వెంటనే సభ ముందుకు వెళ్తుంది ఆర్థిక సర్వే అంటూ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక పద్దును కూడా బుధవారం ప్రవేశపెట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే పాక్ మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా అలాగే 61 మంది ఇక్కడ ఆత్మాహుతి దాడికి 61 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రార్థనల సమయంలోనే పేల్చుకున్నటువంటి మానవ బాంబ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ ప్రార్థన సమయంలో ఎంతో మంది దేవుని ప్రార్థించుకోవడానికి వచ్చారు. ఆ సమయంలోనే అలా ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. కాబట్టి అక్కడ ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది. ఇప్పటికే కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక శిథిలాల కింద ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మనకి ఎక్కువగా అంటే రాజ్ భవన్ కి సంబంధించి అలాగే జూడో యాత్రకు సంబంధించి ఇటు అదాని గ్రూప్ షేర్స్ గురించి ఇంకా రాజ్ భవన్ లో రాజకీయాలుగా చేయొద్దు ఇలా రకరకాల వార్తలతోటి మనం ప్రతి పేపర్ లో కూడా యాజిటీస్ గా చూసుకుని ఇంకా లౌకిక విలువల పరిరక్షణకి పాదయాత్ర అంటూ కూడా ఎవరు జూడో పాదయాత్ర అనేది కూడా రాహుల్ కూడా మనకి షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.